బ్రహ్మముహూర్తంలో లేవడం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి ఇమ్యూనిటీ బలపడుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. రక్తంలో పీహెచ్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. నొప్పులు, కండరాల బాధలు తగ్గుతాయి. ఇది సైంటిఫిక్గా నిరూపితమైనది. ఎందుకంటే ఆ సమయంలో వాతావరణంలో న్యూట్రల్ ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్తో సులభంగా కలిసి ఆక్సీహీమోగ్లోబిన్గా మారి శరీరాన్ని రీఛార్జ్ చేస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ సమయం సత్వగుణం ఎక్కువగా ఉండే కాలం. మనస్సు స్వచ్ఛంగా, ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. ఇంటర్నల్ సెల్ఫ్తో డీప్ కనెక్షన్ ఏర్పడుతుంది. భయాలు, సందేహాలు, రాహు ప్రభావాలు సహజంగా తగ్గిపోతాయి. అందుకే మహర్షులు, యోగులు ఈ టైంలోనే మెడిటేషన్, యోగా, మంత్రజపం చేసేవారు. అదనంగా ఈ రొటీన్లో టంగ్ స్క్రేపింగ్ లేదా ఆయిల్ పుల్లింగ్ చేయడం, లైట్ స్ట్రెచింగ్ లేదా సూర్య నమస్కారాలు చేయడం వల్ల శరీరం డీటాక్స్ అవుతుంది. ప్రాణశక్తి మరింత బలంగా ప్రవహిస్తుంది. మీరు రోజంతా ఫోకస్డ్గా, పాజిటివ్గా ఉంటారు. ఇది రాహుదోషం వల్ల వచ్చే గందరగోళం, అస్థిరతను బ్యాలెన్స్ చేసి స్థిరమైన అదృష్టాన్ని ఆకర్షిస్తుంది. మూడో పనిగా 5 నిమిషాల నిశ్శబ్ద ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. కళ్ళు మూసుకుని శ్వాస లోపలికి, బయటికి వెళుతున్నదాన్ని గమనించండి. ఇది మెదడు తరంగాలను స్థిరపరుస్తుంది. ఆలోచనలు స్పష్టమవుతాయి. భయం, సందేహం, గందరగోళం తగ్గుతాయి. బ్రహ్మముహూర్తంలో చేసిన సంకల్పం సబ్కాన్షియస్ మైండ్లో నేరుగా ఇంప్రింట్ అవుతుంది. చర్యలు, నిర్ణయాలు అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. మూడో పనిగా 5 నిమిషాల నిశ్శబ్ద ధ్యానం లేదా ప్రాణాయామం చేయండి. కళ్ళు మూసుకుని శ్వాస లోపలికి, బయటికి వెళ్తున్నదాన్ని గమనించండి. ఇది మెదడు తరంగాలను స్థిరపరుస్తుంది. ఆలోచనలు స్పష్టమవుతాయి. భయం, సందేహం, గందరగోళం తగ్గుతాయి. రాహు ప్రభావం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. చాలామంది పెద్ద మార్పు కోరుకుంటారు, కానీ ఉదయం మొదటి 10 నిమిషాలు తమ కోసం ఖర్చు చేయరు. అదే అసలు సమస్య. ప్రపంచాన్ని మార్చాలంటే ముందు మీ ఉదయాన్ని మార్చాలి. 21 రోజులు ఇలా చేస్తే మొదటి రోజు ప్రశాంతత, మూడో రోజు స్పష్ట ఆలోచనలు, 7ో రోజు ఆత్మవిశ్వాసం, 10ో రోజు చుట్టూ ఉన్నవారు మార్పు గమనిస్తారు. 21 రోజుకి మీరు పాత వ్యక్తి కాదు. పురాణాల్లో మహర్షులు ఈ సమయంలోనే తపస్సు చేసేవారు. ఎందుకంటే విశ్వం శాంతంగా ఉంటుంది. బయట శబ్దం లేకపోతే లోపల శబ్దం తగ్గుతుంది. ఆలోచనలు స్పష్టంగా వినిపిస్తాయి. అదే నిజమైన మార్గదర్శనం. ఇది మ్యాజిక్ కాదు, సైన్స్ ప్లస్ స్పిరిచువాలిటీ కలయిక. సమయాన్ని గౌరవిస్తే సమయం మిమ్మల్ని గౌరవిస్తుంది. ఉదయాన్ని గెలిస్తే రోజు మీదే, రోజు మీదైతే జీవితం మీదే. విజయవంతులు ఎక్కువగా ఉదయాన్నే లేస్తారు. ఎందుకంటే వారు ఉదయాన్ని నియంత్రించడం నేర్చుకున్నారు. అదే సీక్రెట్. రేపు అలారం మోగినప్పుడు ఇంకా 5 నిమిషాలు అనకుండా ఇది నా కొత్త జీవితం మొదలు అని నిర్ణయం తీసుకోండి. బ్రహ్మముహూర్తంలో లేచే ప్రతి వ్యక్తి విశ్వానికి నేను సిద్ధంగా ఉన్నాను అనే సందేశం పంపుతున్నాడు. విశ్వం ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవారికే తలుపులు తెరుస్తుంది. ఈ రోజు రాత్రి నిద్రపోయే ముందు మీకు మీరు ఒక్క ప్రశ్న అడగండి. నేను రేపటి ఉదయాన్ని గెలవడానికి సిద్ధమా, లేక మళ్లీ పాత అలవాట్లకు ఓడిపోవాలా?